జగన్ విషయంలో అనేక రకాల ప్రచారం నడుస్తూ ఉంది. ఆయన అరెస్టు తప్పదన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది. దానికి కారణం లేకపోలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేపడుతోంది. ముఖ్యంగా మద్యం కుంభకోణం విషయంలో 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఈ స్కామ్ లో అరెస్టులు కూడా జరిగాయి. అయితే అంతిమంగా లబ్ధిదారుడు పెద్ద బాస్ అని దర్యాప్తులో తేలినట్లు కూటమి ప్రభుత్వం చెబుతోంది. కానీ ఎందుకో జగన్ విషయంలో చంద్రబాబుతో పాటు పవన్ వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి అనేక రకాల కారణాలున్నాయి. గతంలో జగన్ చంద్రబాబును అరెస్ట్ చేసి తప్పు చేశారు. దానికి మూల్యం చెల్లించుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ ప్రణాళిక ప్రకారం కేసులు నమోదు, అరెస్టుల పర్వం నడుస్తోంది. ముఖ్యంగా నిందితులుగా పరిగణిస్తున్న నేతలకు చట్టపరంగా ఎన్నో మినహాయింపులు ఇస్తున్నారు. కోర్టులకు వెళ్లి ఉపశమనం పొందేలా ఛాన్స్ కల్పిస్తున్నారు. అలా చట్టపరంగా మినహాయింపులు రాని వారిని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ అయిన వారిని స్వేచ్ఛగా న్యాయ సహాయం పొందేలా కూడా చేస్తున్నారు. తద్వారా ఇవి ప్రతీకార రాజకీయాలు కావని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం అన్నమాట. వాస్తవానికి జగన్ అరెస్ట్ చేయాలంటే మద్యం కుంభకోణానికి మించి మరో అంశం కూటమికి దొరికిందట. అది విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కుంభకోణం బయటకు వచ్చింది. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ అధిక ధరలకు కొనుగోలు చేసి వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో బలమైన అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వం వద్ద సమాచారం ఉందని తెలుస్తోంది. దీనిపై వారం రోజుల పాటు సీరియస్ గా దర్యాప్తు చేస్తే అసలు నిందితులు దొరకడం ఖాయం. అంతిమ లబ్ధిదారుడు ఎవరన్నది బహిరంగ రహస్యం. కానీ ఎందుకో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గుతోంది. ఈ అవినీతి కేసులను 2029 ఎన్నికల వరకు ఉంచి ఆ అవినీతి వ్యతిరేక ప్రచారంతోనే మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.